మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. జన్మ రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు తృతీయ స్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు ఏదైతే కోరుకున్నారో ఉద్యోగరీత్యా రావాలని అది నెరవేరుతుంది. సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఒక చిన్న పని అది తేలిగ్గా అవుతుంది అనుకున్నది అది పెద్దగా అవుతుంది. కానీ ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణంతో అది సమస్య పోతుంది కూడా. చాలామంది ఇబ్బంది పెట్టాలి, ఇరకాటంలో పెట్టాలి, ఉద్యోగపరంగా ఏదైనా చేయాలని అనుకుంటారు. కానీ దైవానుగ్రహం మీకు తోడు ఉంటుంది. ఎవరు ఎన్ని రకాలుగా చేసినా మీ నీతి నిజాయితీల వల్ల బయటపడగలుగుతారు. కోర్టు సంబంధించిన వ్యవహారాలు మీకు సానుకూలపడుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కలిసిబోధనంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వర్తించాలని ముందు యోచన చేస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వర్తిస్తారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చూస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు కూడా చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఖర్చుకు వెనకాడకుండా ముందుకు వెళ్ళాలి, శుభకార్యాలు ఘనంగా చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి అవకాశాలు కలిసి వస్తుంది. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి, భాగస్వామి వ్యాపారస్తులకు, ఇండివిజువల్గా వ్యాపారం చేస్తున్న వారికి, స్కూల్ మేనేజ్మెంట్లో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్ ఈ రంగాల వారికి మంచి ఉపయోగకరమైన వార్తలు వినగలుగుతారు. భవిష్యత్ బాగుంటుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, మెకానికల్, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయడం, కుదిరితే నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. నువ్వుల నూనెతోటి దీపారాధన చేస్తే నరదిష్టి ఏదైనా ఉంటే తొలగిపోతుంది. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీస వినడం కానీ పఠించడం కానీ చేయండి. న్యాయపరమైన ఇబ్బందులు కావచ్చు, వృత్తిపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో సరే సమస్య పోయి మంచి అవకాశాలు మీరు కోరుకున్న విధంగా కలిసి వచ్చే విధంగా గ్రహతలు గోచరిస్తాయి. విద్యార్థులకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమిలో ఈ వారం వరకు చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా ఆరవల కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి అమ్మవారికి ఉదయం సాయంత్రం కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in